ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలలో చిన్న సినిమా అయిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా డీసెంట్ ప్రమోషన్స్ తర్వాత రిలీజ్ అవ్వగా ఆడియన్స్ లో కొంత అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో లీక్ అవ్వడం, ఆ విషయం గురించి అందరూ హైప్ చేయడం, సినిమా ప్రమోషన్స్ లో కూడా ప్రతి ఒక్కరూ క్లైమాక్స్ నే హైలైట్ చేస్తూ రావడంతో క్లైమాక్స్ లో అంత స్పెషల్ గా ఏముంది అన్న బస్ ఏర్పడి సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ బాక్సాఫీస్ దగ్గర సొంతమవుతూ ఉండగా సినిమా ఆడియన్స్ ముందుకు ఎట్టకేరకు ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఇతర సినిమాలతో పోల్చితే బెటర్ ట్రెండ్ ను చూపెడుతూ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటూ ఉంది. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల విడిపోక ముందు జరిగిన కథ ఇది. తెలంగాణ ప్రాంతంలో ఓ చిన్న పల్లెటూరిలో బ్యాండ్ కొట్టుకునే హీరో హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ హీరోయిన్ తండ్రికి అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలి అన్న పట్టుదలతో ఉంటాడు. వీళ్ళ ప్రేమకి తండ్రి ఒప్పుకున్నాడా, ఆ తర్వాత కథ ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓవరాల్ గా చాలా బేసిక్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా నేపథ్యం పల్లెటూరి చుట్టూ ఉండటంతో కొంచెం రొటీన్ గా అనిపించినా కూడా అక్కడక్కడ ఫ్రెష్నెస్ తో కూడిన సన్నివేశాలు అలాగే మంచి పాటలు అక్కడక్కడ ఆకట్టుకోవడంతో కొన్ని చోట్ల డ్రాగ్ అయినా ఓవరాల్ గా మరీ బోరేమీ అనిపించలేదు. ఇంటర్వెల్ వరకు పర్వాలేదనిపించిన సినిమా సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కొంచెం పడుతులేస్తూ సాగిన ప్రీ క్లైమాక్స్ నుండి జోరందుకొని హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ తో ఆడియన్స్ ని ఎమోషనల్ గా అయ్యేలా చేస్తుంది. డైరెక్టర్ క్లైమాక్స్ గురించి తెలుసుకుని దాని చుట్టూ కథను అల్లుకున్నాడు. క్లైమాక్స్ ఎంత హార్డ్ హిట్టింగ్ గా అనిపించిన మిగిలిన కథ ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. హీరోయిన్ ఫాదర్ ఒక మూర్ఖుడే, కానీ తను ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తాడు అన్నది ఇంకా బెటర్ గా చూపించి ఉంటే బాగుండేది. ఉన్నంతలో కొన్ని అప్ అండ్ డౌన్ సినిమాలో ఉన్న క్లైమాక్స్ కి వచ్చేసరికి మాత్రం ఆడియన్స్ ఇవన్నీ మర్చిపోతారు. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, కొన్ని మంచి సాంగ్స్, హార్డ్ టచింగ్ సీన్స్ తో సినిమా పెద్దగా బోర్ ఏమీ అనిపించలేదు. కానీ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ సగం వరకు ఇంకా బెటర్ గా రాసుకొని ఉంటే అప్పుడు యునానిమస్ అనిపించే లెవెల్లో సినిమా ఉండేది. అయినా కానీ ఓవరాల్ గా RX100, ఉప్పెన లాంటి సినిమాల కోవకు ఈ హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ తో రాజు వెడ్స్ రాంబాయి చేరుతుందని చెప్పాలి. మరి ఇప్పటి ఆడియన్స్ ఈ సినిమాను ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. ఉన్నంతలో సినిమా డీసెంట్ లెవెల్లో ఆకట్టుకుంది. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.